హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వైజాగ్ ట్రావెలర్ అబ్బాయిని. ఈరోజు టాపిక్ వచ్చేంటంటే కనుక మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు కదా, ఏంటి ఏ టెంపుల్ అనేది. మీరు ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. మీరు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అడుగుతున్నానని ఏమనుకోకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ టెంపుల్ అయితే ఎక్కడ ఉందంటే మన స్టీల్ ప్లాంట్లో ఉండడం అయితే జరిగింది. ఈ టెంపుల్ కూడా మీకు ఆల్రెడీ వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎలాగున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన స్టీల్ ప్లాంట్లో ఏ టెంపుల్స్ ఉన్నాయో అన్నీ కూడా వీడియో తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఆ వీడియో లింక్ అయితే కనుక మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఎలాగున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్లీ అయితే మనం టెంపుల్కి అయితే వచ్చేసాము అనమాట. ఇది ఏ టెంపుల్ అనేది తమిళనాడులో ఆల్రెడీ చూసే ఉంటారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది మార్నింగ్ 7 o'clock అయితే ఓపెన్ చేస్తారనమాట. సాటర్డే అయితే ఖాళీ ఉండదు. నేను మండే వెళ్ళడం మూలంగా కొంచెం ఫ్రీగా ఉంది. అంటే నేను వెళ్ళేసరికి 11:30 అలాగే అయ్యిందనమాట. ఖాళీగా ఉంది. కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. వీడియో తీశాను, చూడండి ఎలా ఉన్నది. చూడండి మొత్తం లొకేషన్ అంతా చూడండి. నేనైతే మ్యూజిక్ పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి ఫుల్ వీడియో చూసినందుకు. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ కూడా చేస్తే కనుక 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు కిందనైతే మన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎందుకు ఇలాగ అడుగుతున్నాను అంటే ఏం లేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో అయితే నా ఛానల్ అంతా గ్రోత్ అనేది ఉండేదన్నమాట. తర్వాత కొన్ని కారణాల మూలంగా ఛానల్ అనేది కొంచెం బ్లాక్ అవ్వడం మూలంగా మొత్తం అంతా కూడా వ్యూస్ అనేది తగ్గిపోయాయి అనమాట. చాలా వరకు అయితే ఇప్పుడు వ్యూస్ రావట్లేదు. చాలా కష్టపడి తీస్తున్నాను వీడియోస్ అయితే. చాలా వరకు నేను వీడియోస్ వైజాగ్లో ఉన్న వీడియోస్ అయితే నేను తీయడం అయితే జరిగింది. ఏమైనా కనుక పొరపాటుగా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది సరిదిద్దుకుంటాను. అండ్ బీచ్ సిరీస్ అంతా మ్యాక్సిమం కంప్లీట్ అయితే చేశాను. ఒక బీచ్ సిరీస్ అయితే ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ మన స్టీల్ ప్లాంట్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఈ మధ్యన అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. అండ్ ఈ రోజు వీడియో ఎలాగున్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూశారు కదా, అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్లో ఏ వీడియో వస్తుంది ఏంటి అనేది చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ యూట్యూబ్ ప్లస్ ఇన్స్టా రెండు ఫాలో అవ్వండి, మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి కాకుండా అంటే మన వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే ఆటోమేటిక్గా చూస్తారు, బయట వాళ్ళంటే మ్యాక్సిమం చూడరు కదా. అంటే ఏ వీడియో ఏమంటే వీడియోస్ తీస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు బయట వాళ్ళు వచ్చినా కూడా ఆ వీడియోస్ అంటే నార్మల్గా తీసినా సరే వాళ్ళకి వచ్చి ఏదో ఒకటి మనకి వైజాగ్ గురించి తెలుస్తుంది కాబట్టి తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ టాపిక్ అంటే ఎందుకు కానీ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.